టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు తమ రాజకీయ దాహం తీర్చుకోవడానికి బీసీ సామాజిక వర్గ సోదరుల మధ్య కులచిచ్చు పెట్టడానికి పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని బీసీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఇచ్చినట్లుగా బీసీలకు టీడీపీ టికెట్లు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. సోమవారం వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాలికా శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, పెంకె సురేష్, మార్గాని చంటి తదితరులు టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుపై మండిపడ్డారు. బీసీల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటలతో ఆనందించాలని అనుకోవడం వారి అజ్ఞానమే అన్నారు. రాజమండ్రి నగరంలో వెలమ సామాజిక వర్గ ఓటర్లు గట్టిగా లెక్కపెడితే 6-7 కూడా ఉండరని, అదే బీసీ సామాజిక వర్గ ఓటర్లు 38,000పై చిలికేనన్నారు. తక్కువ ఓటర్లు ఉన్న మీరు మీ కుటుంబంలోనే మేయర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులతో రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు అంటే అది మా బీసీల భిక్షే అన్నారు. పదవులు వెలగబెట్టిన మీరు కానీ మీ టీడీపీ కానీ బీసీలకు ఏ మేరకు న్యాయం చేసిందో చెప్పగలరా అని సూటిగా ఆదిరెడ్డి అప్పారావు, వాసులను ప్రశ్నించారు. రాజమండ్రి రూరల్, అర్బన్, రాజమండ్రి లోక్సభ టికెట్లను బీసీలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. అది చూసి భయపడే ఎక్కడా బీసీ సీట్లు కోల్పోతామనే భయంతో కుట్రలు, కుతంత్రాలతో బీసీల మధ్య కులచిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే వైసీపీలా రాజమండ్రి అర్బన్, రూరల్, లోక్సభ టీడీపీ టికెట్లను బీసీలకు ఇప్పించగలరా? ఆ త్యాగం మీకుందా అని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ నేతలు పితా రామకృష్ణ, చొల్లంగి కొండ, రాయుడు గణేష్, గుత్తుల భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. త్యాగం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఒక పార్లమెంటు సీట్ని, రాజమండ్రి రూరల్ సీట్ని, రాజమండ్రి సిటీ సీట్ని మరి వెనకబడిన వర్గాలకు ఇచ్చి తమ సామాజిక న్యాయాన్ని మరి చూపించినటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను, మీరు బీసీల పార్టీ అంటారో, మీకేమైనా దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు కానీ కనీసం పార్లమెంట్ సీట్ అన్నా కానీ మరి ఇప్పించే ధైర్యం, దమ్ము మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీరేం చెప్తా ఉన్నారు? మాది బీసీల పార్టీ. మరి బీసీల పార్టీ అంటే ఏం చేయాలి? ఈ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 సీట్లు తీసేస్తే ఎస్సీలకి, మిగిలిన 5 సీట్లు కనీసం 3 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మీ పార్టీ ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాను. అయ్యా అప్పారావు గారు, నువ్వు అంటున్నాగా 2014-17 ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు వైసీపీ పార్టీ? కార్పొరేటర్ సీట్లు దాదాపు 7 సీట్లు తీసుకున్నావు నువ్వు. 7 సీట్లలో కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ టెంపుల్కి వస్తావు రా, నీకేనా దమ్ముంటే నా జాతిని టచ్ చేస్తున్నావు, ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను, రా. నిజంగా నువ్వు జాతిలో ఉంటా, నువ్వు రా. ఒక సీటు కిలపర్తికి ఇచ్చావు, ఒక సీటు యాల సత్యనారాయణకి ఇచ్చావు, ఒక సీటు 29వ వార్డు ఎవరు బాబీ సిరిగడి బాబీకి ఇచ్చావు, ఇంకో సీటు గొరుపాటి చిన్నబాబుకి ఇచ్చావు. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఇచ్చిన ప్రతి సీటు కూడా ఒక సెట్టు బంజి కూడా ఇవ్వరా. ఈ రోజున రాజమండ్రిలో 3 కౌన్సిల్ అవని. ఫస్ట్ చక్రవర్తి గారు ఉన్నప్పుడు నువ్వు ఈ యొక్క టౌన్ ప్రెసిడెంట్, చక్రవర్తి గారు మేయర్గా ఉన్నప్పుడు ఆ రోజు ఏదైనా సరే ఒక ప్రోటోకాల్ పదం, ఒక పార్టీ ప్రెసిడెంట్ కానీ, ఒక డిప్యూటీ మేయర్ కానీ, ఒక ఫ్లోరర్ కానీ నువ్వు ఇచ్చేవారు అడుగు. ఎవరా?